సీతమ్మను వెతికే పవిత్ర యాత్రలో హనుమంతుడు సముద్రాన్ని దాటి వేగంగా ముందుకు సాగుతున్నాడు. అప్పుడే అంధకార సముద్రంలో నుండి ఒక భయంకరమైన రూపం బయటకు వచ్చింది. సురాస భయంకరంగా నోరు విప్పి హనుమంతుడిని ఆపింది. దేవతల నిర్ణయం నీకు పరీక్ష. నా నోటిలోకి ప్రవేశించకుండా ఎవ్వరూ ముందుకు సాగలేరు. సరే, ఇది పరీక్ష అయితే ధర్మం కోసం నేను సిద్ధం. ప్రభు రామచంద్రుడి పనిని పూర్తి చేయాలి. ప్రతి అడ్డంకిని దాటి. ఇప్పుడు నీవు నా అనుమతి లేకుండా ఈ మార్గం దాటలేవు. అతని పరిమాణం పెరిగిన కొద్దీ సులాస కూడా తన నోరును మరింతగా విస్తరించింది. అప్పుడే హనుమంతుడు ఒక బుద్ధివంతమైన పరిష్కారాన్ని ఆలోచించాచి. నీ పరీక్ష పూర్తయింది సురస. హనుమంత, నీ బుద్ధి, ధైర్యం, వినయం అప్రతిహతం. నీ యాత్ర విజయవంతం కావాలి. సీతమ్మను తప్పకుండా కనుగొంటావు. నీ ఆశీర్వాదం నాకు బలం సురాస. సురాస తన నిజ స్వరూపంలోకి హనుమంతుడికి ఆశీర్వాదం ఇచ్చింది. జై శ్రీరామ్. ఈ విధంగా సులాస పరీక్షను జయించిన హనుమంతుడు సీతమ్మను రక్షించే తన పవిత్ర యాత్రను కొనసాగించాడు.